భక్తులకి హరే కృష్ణ. సరే, ఈరోజు మనం శ్రీరామచంద్ర ప్రభు రాముని గురించి తెలుసుకోబోతున్నాం. ఈ మన ఫస్ట్ వీడియో ఏ వీడియో పెట్టాలి ఈ ఛానల్లో అని చాలా ఆలోచించాను. ఫస్ట్ వీడియో రాముని గురించి మాట్లాడదాం అని ఒక చిన్న ఆలోచన నాలో వచ్చింది. సరే, రాముడిది ఎన్నో కథలు ఉన్నాయి, ఎన్నో స్టోరీస్ ఉన్నాయి. రాముడి వనవాసంలో ఒక చిన్న కథ, ఆ కథ చాలా తక్కువ మందికి తెలుసు. ఆ కథ గురించి మనం ఈరోజు మాట్లాడబోతున్నాం. సరే, వీడియోని మొదలు పెడదాం. హరే కృష్ణ. భక్తులకి హరే కృష్ణ. సరే, ఈరోజు మనం మాట్లాడబోయే టాపిక్ శ్రీరామచంద్ర ప్రభుది ఒక కథ. రాముడి గురించి మనం ఈరోజు మాట్లాడబోతున్నాం. రామ కథ, రాముని గురించి మాట్లాడబోతున్నాం ఈరోజు మనం. సరే, ఫస్ట్ మనం ప్రే చేద్దాం శ్రీ ప్రభుపాదుల వారికి. ఓం నమోహం విష్ణుపాదాయ కృష్ణ పృష్ఠాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామినిత నామనే నమస్తే సారస్వతి దే గౌరవాణి ప్రచారిణి విశేష శూన్యవతి పాశ్చాదేశతారిణి. ఓం అజ్ఞానంతిర్బంధస్య జ్ఞానాంజలాశకాచక్షురుష్మలందస్మై శ్రీ గురువే నమః. శ్రీ చైతన్య మనోష్టం స్థాపితం येन భూతలే స్వయం రూపగదాత్మదాపి సోతానగం వందే శ్రీ గురు శక్తిపదకం శ్రీ గురు శ్రీ వైష్ణవ శ్రీ పుస్తకరాత సగన రఘుమాత వింత సదవే సాధు శ్రీ కృష్ణ చైతన్య దేవ శ్రీ రాధాకృష్ణ పాదాన సగన శ్రీ లలితా శ్రీ విశాఖాన్వితశ్చ हे कृष्ण करुणासिंधु दीनबंधु जगत्पते गोपीश गोपिकांत राधाकांत नमस्ते तप्त कांचन गौरांगे श्री राधे वृंदावने श्री शिवांसदे प्रणमान्य हरि प्रिय वांछाय कल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्यश्च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. कृष्णाय वासुदेवाय देवकी नंदनाय च कृष्णाय वासुदेवाय देवकी नंदनाय च नंद गोपकुमाराय गोविंदाय नमो नमः. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्तवृंद. हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे. సరే, మొదలు పెడతాం. రామునికి ప్రే చేద్దాం. శ్రీరామ రామ రామేతే రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామం వనారమే. రామాయ రామభద్రాయ రామచంద్రాది వేదసే రఘునాథాయ నాథాయ సీతాయ పతే నమః. సరే, మనం రాముడు వనవాసానికి వెళ్ళిన తర్వాత ఒక చిన్న కథ గురించి ఈరోజు మాట్లాడబోతున్నాం. రాముడు వనవాసానికి వెళ్ళాడు, భరతుడు వచ్చాడు రాముని చూడడానికి. అని భరతుడు రాముని చరణ పాదుకాలు తల మీద పెట్టుకొని అయోధ్యకి వెళ్ళిపోయాడు. దాని తర్వాత ఏమైంది? ఇది ఒక హిడెన్ మిస్టరీ ఉన్నది. చాలా తక్కువ మందికి స్టోరీ తెలుసు. ఆ స్టోరీ ఈరోజు చెప్పబోతున్నాం. సరే, ఒకనాడు రాముడు వనంలో నడుచుకుంటూ వెళ్ళాడు. పాదరక్షకులు లేకుండా, ఎందుకంటే భరతుడికి ఇచ్చేశారు రాముడు పాదరక్షకులు. వనవాసంలో రాముడు నడవబట్టిండే, సీతమ్మ తల్లి ముందు నడవబట్టిండే, ఆయన లక్ష్మణుడు ఎన్నుకో నడవబట్టిండే. ఇట్లా నడుస్తూ లక్ష్మణుడి దృష్టి రామచంద్రుంది పాదుల కాడ వెళ్ళిపోయింది. చూస్తున్నాడుకి రామచంద్ర పాదాల నుంచి రక్తం కారుతున్నది. సరే, రామచంద్ర పాదాల నుంచి రక్తం కారుతుంది చూసిన తర్వాత లక్ష్మణుడు రామచంద్రునితో వెళ్ళాడు. అన్నయ్య నీ పాదాల నుంచి రక్తం కారుతుంది, ఏమైంది చూద్దామని లక్ష్మణుడు కొంచెం వంగి చూశాడు. రాముని కాలుకు ఒక ఏంతో గుచ్చుకున్నది. అది తీయడానికి లక్ష్మణుడు ట్రై చేశాడు. అప్పుడు రామచంద్రుడు అన్నాడు, లక్ష్మణ తీయకు, అలాగే ఉన్నాయి, తీయకు. సరే అని లక్ష్మణుడు సీతమ్మ తల్లితో వెళ్ళాడు. లక్ష్మణుడు అన్నాడు, అమ్మ జానకీదేవి, సీతమ్మ తల్లి, అన్నయ్యకు కాలుకు ముళ్ళు గుచ్చుకుందమ్మా. నేను ట్రై చేశాను కానీ ప్రయత్నించాను కానీ అన్నయ్యను తీరానికి ఇస్తలేడమ్మా. మీరు కొంచెం అన్నయ్యని ఏమని చెప్పండి
అలాగే సీతమ్మ తల్లి రామచంద్ర ప్రభు తల్లింది, ప్రభు మీ కాళ్ళకు ముళ్ళు గుచ్చుకుంది అని, మీ కాళ్ళ మీద రక్తం గారుతుంది, మీకు ఎంత కష్టం ఉంటుండో నేను అనుభవించలేను ప్రభు. కృపయం చేసి మీ పాదరక్షకుల కాడ ముళ్ళు గుచ్చుకుంది కదా, నేను తీయడానికి ట్రై చేస్తాను. సరే సరే రాముడు అన్నాడు, ప్రయత్నించు సీతమ్మ, రాముడు అన్న ప్రయత్నించు సీతే, నీలో అంత సాహసం ఉండే. సరే అని ప్రయత్నించింది అమ్మ, ముళ్ళు గుచ్చుకుంది, తీస్తుంది ముళ్ళు, మళ్ళీ లోపలికి వెళ్ళిపోతుంది, మళ్ళీ ముళ్ళు తీస్తుంది, మళ్ళీ లోపలికి వెళ్ళిపోతుంది. ఆ ముళ్ళు ఎందుకు లోపలికి వెళ్ళిపోతుంది అని సీతమ్మ తల్లి రామచంద్రుణ్ణి అడిగింది ఒక మాట. హే హే స్వామి, ఈ ముళ్ళు తీయడానికి ట్రై చేశాను, ప్రయత్నించాను, కానీ ముళ్ళు ఎందుకు లోపలికి వెళ్ళిపోతుంది, దానికి కారణమైంది. రామచంద్ర ప్రభు అన్నాడికి, సీతే ఏం చేయాలి అని మాట ఇచ్చాను, ఎవరు నా పాదాలు పట్టుకుంటారా, ఎవరు నా చరణ పాదాలకున్న ఆశ్రయాన్ని గ్రహిస్తాడు, ఎవరు నా పాదాలకు పట్టుకుంటాడు, వాడు నన్ను వదిలిపెట్టినా నేను వాణ్ణి అత్సరంగా వదిలిపెట్టాను. ఎవడు ఆ భగవంతుని పాదాలు పట్టుకుంటారు, ఆ కృష్ణుని పాదాలు పట్టుకుంటారు, మనం అతని మర్చిపోయినా, మనం అతని వదిలేసినా అతను మాత్రం మనతోటే యవ్వనంగా, మన రక్షకుడుగా ఎప్పటికీ మనతోటే ఉంటాడు. భగవద్గీతలో భగవంతుడు ఒక మంచి మాట చెప్పాడండి, సర్వధర్మాన్ పరిత్యజ్య మాం ఏకం శరణం వ్రజ అహం త్వహం సర్వపాపే విమోక్షామి మా శుచ. భగవంతుడు అంటాడు, అర్జున నీకు జ్ఞానం, భక్తి, వైరాగ్యం, మృత్యు, జన్మ అని మోక్షంది కూడా రహస్యం చెప్పాను అని. నేను చెప్పిన ఈ జ్ఞానం మర్చివో, నీ అస్తిత్వం కూడా నువ్వు మర్చివో, నువ్వు ఎవరున్నావు అది కూడా మర్చిపో. నా శరణంలో రా, నువ్వు నా శరణంలో వచ్చావంటే నీ రక్షణ నేను చేస్తాను. ఇలా భగవంతుడు స్వయంగా చెప్పాడు. రక్షణ చేయడమేమో కాదు, నీకు మృత్యుం తర్వాత నా సనాతన ధామంలో గోలోకంలో స్థానం ఇస్తాను, ఇలా భగవంతుడు అన్నాడండి. సరే మేము శరణంలో అయినాం. సరే శరణంలో అయిన తర్వాత ఈ కష్టాలు, సుఖ దుఃఖాలు, బాధలు ఎందుకు పడతాయండి? చాలా భక్తుగణులు ఈ ప్రశ్నని ధ్వనిస్తాడు. కష్టాలు ఎందుకు వస్తాయంటే మనం గతకాల జన్మంలో చేసిన పాపపుణ్యాలు నష్టమైతున్నాయి, అందుకని భగవంతుడు మనకి కష్టాలు ఇస్తాడు. ఆ కష్టాల్లో కూడా ఆ పరమేశ్వరుని కృప ఉంటది. మనకు భగవంతుని భక్తి వచ్చిందంటే 1, 2 కాదు స్వామి, నానా కష్టాలు మనకు పడాలి. ఎందుకంటే కష్టం లేనోకు భగవంతుడు వాడితో ఉండడు. కష్టం ఎవరికి ఉంటది, ఎవడికి కష్టం ఉంటది, వాడితోనే భగవంతుడు ఉంటాడు. భగవంతుడు గీతలో అన్నాడు కదా, అంత కాలేచ నారాయణ స్మృతి, ఎవడు నారాయణకు స్మరణిస్తాడు వాడే ఆ వైకుంఠంలో నివాసం చేస్తాడు. భక్తగణాలు ప్రశ్నిస్తాడు, నారాయణకు స్మరణ చేస్తాం అంతకాల్లో, ఇప్పుడు ఏమైనా చేసుకుంటాం, మాడా చేయం, సేవ చేయం, కూర తింటాం, మందు తాగుతాం, ఏం కూడా చేస్తాం. ఇది సంభవం కాదు స్వామి. అగర్ మీరు గతకాల జన్మంలో ఏమేం పుణ్య పాప కర్మాలు చేశారు, మృత్యు వచ్చే సమయంలో అదే నీ కళ్ళ ముందు వస్తుంది. అగర్ మీరు జన్మాంతరంలో భక్తి చేశారు, హరే కృష్ణ మహామంత్రం జపించారు, భగవంతుని సేవ ఆరాధన చేశారు, అప్పుడే మీకు భగవంతుని స్మరణం అంతకాలంలో వచ్చేస్తుంది. మీరు భక్తి చేశారు, నామస్మరణ చేశారు, కథ చెప్పారు, భగవంతుని సేవ చేశాడు, అంతకాలంలో భగవంతుడే మీకు స్మరణ రాలేకపోతే ఏంటి అప్పుడు ఏంటి అయిపోతుంది? అప్పుడు ఏమవుతుంది? మేము అంతా చేసింది వేస్ట్ అయిపోతుంది కదా. కాదు, భగవంతుడు పద్మ పురాణంలో చెప్తాడు కి దోషేన శరీరేణ త్వహం నచ స్మరాణి అహం స్మరాణి మాన్మద భక్తో గైనాన్ పరమాంగతి.
సావు కళ్ళ ముందు ఉన్నది. యమధర్మరాజు వచ్చాడు మన ప్రాణాన్ని హరించడానికి. నువ్వు నా భక్తి చేశావు, నువ్వు నాకు స్మరణించావు, నా సేవ చేశావు. బొగులు పడేది ఏమి కారణం లేదు. నేను స్వయం నిన్ను తీసుకెళ్లేదే కాదు కానీ నీకు రక్షించి నా గోలోకంలో స్థానం ఇస్తాను, బొగులు పడకు. ఇలా భగవంతుడు చెప్తాడు. మనకు భక్తులకు నా వైకుంఠం, నా గోలోకం, నా స్వర్గం, నా నరకం, నా సుఖం, నా దుఃఖం ఏది ఎన్నటికి ఏది కూడా మనసులో కోరిక ఉండదు. భక్తులకు ఒక్కటే కోరిక ఉంటది, నా సేవ వల్ల ఆ స్వామి ఎలా ప్రసన్న అవుతాడు, ఎలా నా సేవలో కరుణా దీక్షం ఇస్తాడు. ఆ క్షణం కోసం ఒక భక్తుడు నిరంతరమైన అతని సేవలో ఉంటాడు. ఒక భక్తునికి నా కర్మం నా పాపం ఒక్కటే ఆశ ఉంటది, ఆ భగవంతుని సేవ. సరే, భగవంతుని పాదరక్షకులు ఎవడు పట్టుకుంటారో, భగవంతుని పాదాలకు ఎవడు నమస్కరిస్తాడో వాళ్ళనే ఆ పూర్ణ పురుషోత్తం భగవాన్ శ్రీకృష్ణుడు ఎవ్వడంగా రక్షిస్తాడు. సరే, ఈ వీడియో మీకు నచ్చితే వీడియోకి లైక్ కొట్టండి, ఛానల్ సబ్స్క్రైబ్ కొట్టండి. మన ఛానల్ పేరు వైష్ణవోపదేశ్. కలుద్దాం నెక్స్ట్ వీడియోలో. హరే కృష్ణ. వాంఛాయికల్పతరుభ్యశ్చ కృపా సింధువేవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. గౌర ప్రేమానందే. హరి బోల్. హరే కృష్ణ. జై శ్రీమన్నారాయణ.